నమస్తే, నేను సిరి. దేవర సినిమా కలెక్షన్స్ పరంగా అయితే చాలా వరకు అసలు బ్రేక్ చేసినట్టే చెప్పాలి. అయితే ఇప్పుడు ఏంటంటే కొరటాల శివ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు ఎన్టీఆర్ గురించి. తనతోని రొమాన్స్ చూపించడానికి మాత్రం చాలా కష్టపడ్డానని చెప్పారు. సో దీని మీద మరింత సమాచారం మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి దేవర సినిమా అయితే కలెక్షన్స్ పరంగా అయితే చాలా ముందుకు దూసుకెళ్తుంది. కానీ కొరటాల శివ గారు చెప్పింది ఏంటంటే ఎన్టీఆర్ గారితోనే రొమాన్స్ చేయించడం మాత్రం చాలా కష్టం అనిపించింది అని చెప్పేసి అన్నారు. సో దీని అసలు ఏ రకంగా చెప్పారు అనుకోవాలి మనం? ఇది నేను ఏకీభవించట్లేదు ఈ స్టేట్మెంట్. ఎందుకంటే ఇప్పుడున్న యంగ్ హీరోస్లో నవరసాలు పలికించగల ఆల్రౌండర్ ఎన్టీఆర్ అంటేనే ఆల్రౌండర్. అసలు చాలామంది ముద్దుగా బొడ్డోడు బొడ్డోడు అని అంటారు, కానీ దాని మీద కూడా ఆయన ఒక సినిమాలో డైలాగ్ చెప్పాడు, బొడ్డోడు బొడ్డోడు అని నా ఫ్యాన్స్ తప్ప బయట ఎవరన్నా కూడా గొడ్డలు ఎవడు తీసి కొడతా అనేదో. సో అంటే బొడ్డోడు ఇన్ ద సెన్స్ పెద్ద ఎన్టీఆర్ చిన్న ఎన్టీఆర్ అనే ఉద్దేశంలో చాలామంది ముద్దుగా అలా చెప్పుకుంటారు. బట్ ఆయనకి రాని ఎలిమెంట్ ఏముంది చెప్పండి, ఆయనకి రాని యాక్టింగ్ ఏముంది చెప్పండి. రౌద్రం, కరుణ రసం, హాస్యం, ఆవేశం, అదే రౌద్రం ఆవేశం ఒకటే వస్తాయేమో, ఇవి మొత్తానికి ఉన్నాయి కదా, జాలి, అట్లా మొత్తానికి 9 నవరసాలు ఉంటాయి. ఈ నవరసాల్లో భయానకం ఇవన్నీ ఉంటాయి కదా, అన్నీ కూడా పండించగల వ్యక్తి. పోనీ ఇవి ప్రతి సోషల్ సినిమాలో కూడా ఇవన్నీ పలికించవచ్చు అనుకున్నారు. బట్ పౌరాణికం లాంటి సినిమాల్లో ఒక రకమైన టీవీ దర్పం కూడా ప్రదర్శించగలగాలి. ఇప్పుడున్న హీరోల్లో ఎంతమందికి పౌరాణిక గెటప్పులు సూట్ అవుతాయి? కిరీటము, మేసాలు ఇవన్నీ పెట్టి రాజుల గెటప్ వేసేది ఎంతమంది సెట్ అవుద్ది? ఈయన అది కూడా ప్రూవ్ చేశాడు యమదొంగలో. సరే, అదుర్సులో బ్రాహ్మణుడు గెటప్ వేసి ఆ పిలక పెట్టుకొని ఆ యాక్సెంట్, ఆ మాండలికం ఎంత బాగా దించేశాడు. సో ఇట్లా ఏదిచ్చినా 100% చేసేసే ఎన్టీఆర్ రొమాన్స్ చేయడం రాదు, మేము కొద్దిగా ఇబ్బంది పడ్డాము అనేది నేనైతే తీసుకోలేకపోతున్నాను. ఎందుకు తీసుకోలేకపోతున్నానంటే గతంలో కూడా చాలా రొమాన్స్ సాంగ్స్ కూడా చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు నరసింహుడు సినిమాలో ఆ పేరు సమీరా రెడ్డితో సాంగ్ ఉంటుంది, ఏలుకో నాయక అని, మణిశర్మ గారి మ్యూజిక్, నాకు బాగుంది, అది చూడండి ఒకసారి. మరి అక్కడ రొమాన్స్ విత్ డ్యాన్స్ బాగానే చేశారు. అప్పటికి ఇంకా కొంచెం మనిషి లావుగా ఉండేవారు ఆయన, ఇప్పుడు ఇంకా స్లిమ్ ఇంకా బాగా చేయగలుగుతారు. ఇప్పుడు ఇంకా అప్పుడంటే ఎంత పెద్ద సీనియర్ హీరోయిన్ నయనతార లాంటి వాళ్ళ పక్కన కూడా ఈయన పెద్దవాళ్ళలా కనబడేవాడు. సో ఇప్పుడు నయనతార అలాంటి వాళ్ళు వస్తే ఆయన పక్కన ఈయన చిన్నవాళ్ళలా కనిపిస్తున్నాడు ఆయన. ఇంకా ఇప్పుడు జాన్వీ కపూర్ కూడా చిన్న అమ్మాయే కాబట్టి ఇద్దరికి ఇంకా బాగా వర్కౌట్ అయ్యి కెమిస్ట్రీ బాగా ఇదవుతుంది కదా. చేయలే పేరు బ్రదర్ చేసామంటే నేనైతే నమ్మబుద్ధి కావట్లేదు. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే గత 3 సినిమాలు మనం చూసుకుంటున్నట్టయితే ఇంతకుముందు త్రివిక్రమ్ గారితో చేశారు, RRR కన్నా ముందు అరవింద సమేత, ఆ తర్వాత వచ్చేసి RRR చేశారు, అండ్ ఇప్పుడు ఈ సినిమా. సో ఇన్ని ఇయర్స్ అంటే ఒక 6 years బ్రేక్ తీసుకున్నారు కాబట్టి రొమాంటిక్ ఫిలిం కోసం. అంటే ఇట్లా ఈ రొమాన్స్ చేయడానికి కష్టమైందని అనుకోవాలా, లేకపోతే శ్రీదేవి వాళ్ళ కూతురు జాన్వీ కపూర్తోని, బోనీ కపూర్ కూతురు జాన్వీ కపూర్తో రొమాన్స్ చేయడానికి ఇబ్బంది పడ్డా, తేడా ఏమన్నా ఉందా? అంటే అలాంటి ఇబ్బంది కూడా ఏమి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నాగార్జున గారు ఆఖరి పోరాటం అనే సినిమాకి చేసినప్పుడు శ్రీదేవి గారితో చేయాల్సి వచ్చింది. అవును సార్. ఇబ్బంది పడ్డారట. ఎందుకు ఇబ్బంది పడ్డారు? శ్రీదేవి గారు అప్పటికే నాగార్జున కన్నా సీనియర్ యాక్ట్రెస్, ఆవిడ సూపర్ స్టారు, పైగా నాగేశ్వరరావు గారితో హీరోయిన్గా చేశారు. ఫాదర్తో హీరోయిన్గా చేసిన ఆవిడ మరలా ఇక్కడ సన్తో హీరోయిన్గా చేసినప్పుడు ఆ సన్కి కొద్దిగా ఇబ్బంది కలిగి ఉండొచ్చు. సో ఇక్కడ జాన్వీ కపూర్ వీళ్ళ ఫాదర్తో సమానమైన మన బాలయ్య గారితో కూడా చేసిన దాఖలాలు ఏం లేవు కాబట్టి ఇబ్బంది ఎందుకు పడతారు? అలా అనుకుంటే ఆర్తి అగర్వాల్ గారు బాలకృష్ణ గారితో చేశారు, ఎన్టీఆర్ గారితో కూడా చేశారు కదా. మరి అప్పుడు ఎన్టీఆర్ గారు ఇబ్బంది పడలేదే? అక్కడ లేని ఇబ్బంది ఇక్కడ జాన్వీ కపూర్తో ఎందుకు ఇబ్బంది పడతారు అనుకుంటున్నారు? ఇబ్బంది పడే అవకాశాలు అయితే లేవు. నేనైతే ఆయన ఆన్ ద స్క్రీను ఏ షార్ట్ చెప్పగానే యాక్షన్ అని చెప్తే ఎటువంటి ఎలిమెంట్ అయినా అవలేలగా సింగిల్ టేక్లో అదరగొట్టేసే స్టారు ఎన్టీఆర్ గారు. అది సూపర్ స్టార్, డౌట్ లేదు ఆ విషయంలో. ఎవరికైనా అడగండి, పాన్ ఇండియా లెవెల్లో కూడా మీకు నచ్చిన డాన్సర్ అంటే ఎవరిని అడిగినా టాప్ 5లో ఆయన ఒకడు ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. మరి యాక్షన్ పరంగా అరే ఇట్లాంటి యాక్షన్ ఎవరైనా చేయగలుగుతారా అంటే టెంపర్ చూడండి, ఒక విలన్ షేడ్ లాగా ఉంటుంది. అది అంటే యాంటీ షేడ్తో ఉండి
ఎట్లా మెప్పించాడు అసలు? క్లైమాక్స్లో ఒక దగ్గర నన్ను కొట్టండి సార్ అని అడుగుతాడు తనిఖీల భరణికి, ఆ జాగాని కబ్జా చేసిన ఆ సీన్ చూడండి అసలు. అది కూడా అదరగొట్టేశాడంట. ఏది ఏది ఇచ్చిన డైరెక్టర్ ఇప్పుడు ఈవెన్ కృష్ణవంశీ గారు చెప్పారు ఒకసారి, కృష్ణవంశీ గారు బాగా దిద్దుతారని అంటారు ఒక సీన్కి. రాఖీ సినిమాలో అంత పర్సనాలిటీ అంటే నాకు ఇలాగే కావాలి, మీకు ఈ నా క్యారెక్టర్కి ఈ పర్సనాలిటీ కావాలి, మీరు తగ్గొద్దు బాబు, నాకు ఇలాగే కావాలన్నాడండి. ఈయన కృష్ణవంశీ మైండ్లో ఈరోజు ఇలా తీద్దాం అనుకుని వెళ్తే ఈయన ఒక 10% అనుకుంటే అది 100% ఫుల్ఫిల్ చేసేస్తాడంట. ఈయన చెప్పిన దానికి మించి యాక్ట్ చేసేస్తాడంట. దట్ ఈజ్ ఎన్టీఆర్. అప్పుడే అనుకున్నాడంట ఈయనమ్మో ఇంకా రాబోయే రోజుల్లో ఈయన పట్టుకోవడం కష్టం, సూపర్ స్టార్ అని. సో అట్లాంటి సూపర్ స్టారు కొట్టాల శివ గారు మేబీ ప్రమోషన్స్లో భాగంగా మెప్పు కోసమో లేదంటే ఎన్టీఆర్ గారిని గురువు ఏదో పిలుస్తుంటారు, ఈయన కాని గురువు ఆయనకి గురువు ఏదో అనుకుంటుంటారు, వర్డ్ గుర్తు రావట్లేదు. అట్లా వాళ్ళిద్దరూ అంత ఫ్రెండ్లీగా భయ్యానో సంథింగ్ ఏదో ఉంటుంది. అట్లా అనుకున్న వాళ్ళు మేబీ ఈయన డైరెక్ట్ చేసినప్పుడు లేదంటే అసిస్టెంట్స్ ఎవరైనా కొన్ని సీన్స్కి కోడైరెక్ట్స్ చెప్పినప్పుడు అక్కడ ఆ పర్టికులర్ సన్నివేశంలో సింక్ అవ్వక చేయిపోయి ఉండొచ్చేమో. కానీ ఎన్టీఆర్ గారికి రాని రసం, నవరసాల్లో యాక్ట్ చేయలేని రసం అంటూ లేదు. అలాగని ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. ఆయన ఇప్పుడు మల్టీ స్టారరు RRRలో నువ్వా నేనా అన్నట్టు పోటీ చేశారుగా, పోటీ పడి యాక్ట్ చేశారుగా. అలా అనుకుంటే బయట ప్రపంచంలో కూడా రామ్ చరణ్ ఎన్టీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్, చాలా థిక్కెస్ట్ ఫ్రెండ్స్ అంట. అంటే ఇక్కడ ఎన్టీఆర్ గారు మిస్సెస్ బర్త్డే రోజే రామ్ చరణ్ గారి బర్త్డే కూడా ఏదో ఉంటుందంట. ఇద్దరు తన ఫ్రెండ్ కోసము మిస్సెస్ కూడా వదిలేసి అక్కడ వెళ్ళిపోతాడంట. అంత క్లోజ్గా ఉన్నప్పుడు అక్కడ నువ్వా నేను పోటాపోటీగా వచ్చినప్పుడు ఆ సీన్లు సరిగా పండగ నవ్వు వచ్చేస్తుంటుంది కదా చేసినప్పుడు. అట్లా కూడా చేయలేదు కదా, చాలా బాగా చేశారు కదా. అంటే చెప్తున్నాను అలా రాదు చేయలేకపోయారని అంటే మేబీ అక్కడ. అలాగని జాన్వీ కపూర్ ఈయనకన్నా సీనియర్ యాక్టర్స్ ఏం కాదు, ఇప్పుడప్పుడు అప్కమింగ్ వస్తున్న హీరోయిన్. ఈయన ఆల్రెడీ ఇప్పటికే ఒక 20 సినిమాలు పై చేసేసాడు, పైగా వెల్ ఎస్టాబ్లిష్డ్, పైగా ఎటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి, మహానటుడు అంశంతో ఉన్న వ్యక్తి. రాని అంశం ఏముంది, రాని భాష అంటే ఏముంది, ఆ సీన్ చూడండి అసలు. అది కూడా అదరగొట్టేశాడంట. ఏది ఇచ్చిన డైరెక్టర్ ఇప్పుడు ఈవెన్ కృష్ణవంశీ గారు చెప్పారు ఒకసారి, కృష్ణవంశీ గారు బాగా దిద్దుతారని అంటారు ఒక సీన్కి. రాఖీ సినిమాలో అంత పర్సనాలిటీ అంటే నాకు ఇలాగే కావాలి, మీకు ఈ నా క్యారెక్టర్కి ఈ పర్సనాలిటీ కావాలి, మీరు తగ్గొద్దు బాబు, నాకు ఇలాగే కావాలన్నాడండి. చాలా బాగా మాట్లాడే వ్యక్తి. జనరల్గా ఎవరికైనా ఆఫ్ స్క్రీన్ స్టేజ్ మీద మాట్లాడాలంటే తడబడాలి, పేపర్ స్క్రిప్ట్ ఇవ్వాలి. ఆయన అది కూడా చూడు కదా, అప్పుడు ఉన్న సందర్భం బట్టి మాట్లాడేస్తాడు. ఇప్పుడు దీని బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. భరత్ అని నేను ఆడియో ఫంక్షన్కి మహేష్ బాబు గారి సినిమాకి ఈయన గెస్ట్గా వెళ్ళారు. అక్కడ అందరూ ఏం మాట్లాడతారని చూస్తే చక్కగా నందమూరి తారక రామారావు గారు మనవడినైన నేను అని స్టార్ట్ చేశాడు. భరత్ అని నేనులో అదొక డైలాగ్ కదా. సో అంటే ఆ ఎత్తుకోవడం కూడా చూడండి. మరి అంత సూపర్ బ్యాక్టర్కి ఇది రాదంటే అది నా అభిప్రాయం. నేనైతే ఏకీభవించను, ఆయన ఏదైనా బాగా చేస్తాడని ఫీల్ అవుతాను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.